సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై వైసీపీ ఇన్ఛార్జి దొరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ సొంత ఆసుపత్రిలో ఉంటూ వాట్సాప్ లో రిపోర్టులు చూసి వైద్యం అందించడం దారుణమన్నారు. నియోజకవర్గం సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్యం వలన డ్యూటీలో ఉండవలసినటువంటి వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన సరైన వైద్యం అందలేక ఈరోజు ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఉండవలసిన డాక్టర్లు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఆ యొక్క సేవలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తాను. ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సుమారు 50 నిమిషాలు 60 నిమిషాలు అందుబాటులో లేక సరైన వైద్యం అందుక చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కి వాట్సాప్లో అక్కడికి ఉన్న రిపోర్ట్స్ అన్ని పంపించి అక్కడి నుంచి ఈరోజు వాట్సాప్ వైద్యం జరుగుతూ ఉంది. ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టిన వాడు మహామేధావి. ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి సేవను అందజేస్తాం అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సూపర్ అనుకున్నారు. కానీ ఈరోజు వైద్యం కూడా ఈరోజు వాట్సాప్ లో అందజేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ మిగిలిన వైద్య అధికారులకు కూడా దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా దీనికి సంబంధించిన వైద్యుల్ని సస్పెండ్ చేయడం కోరడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరు అందుబాటులో లేరో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయవలసిందిగా, అలాగే కుటుంబ బాధితులను కూడా ఆదుకోవాల్సింది ఈరోజు ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.